హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఒక సరదా పేపర్ గేమ్ చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందండి. మీడియం లెవెల్ స్ట్రాటజీ కాబట్టి పిల్లలు కూడా చాలా ఈజీగా ఆడతారు ఈ గేమ్‌ని. అయితే ఇక్కడ మినిమమ్ 2 ప్లేయర్స్ కావాలి. ప్లేయర్ ఏ బ్లూ టీమ్ అండ్ ప్లేయర్ బి రెడ్ టీమ్ అనమాట. సో, ఈచ్ టీమ్‌కి 3 కాయిన్స్ తీసుకున్నానిక్కడ. బ్లూ అండ్ రెడ్ రెస్పెక్టివ్‌లీ. అలానే ఇక్కడ పేపర్ పైన ఇలా చూపిస్తున్నట్టుగా మనం గ్రిడ్ డ్రా చేసుకోవాలి. సో, ఇలా గ్రిడ్ డ్రా చేసుకున్న తర్వాత ప్లేయర్ ఏ ఫస్ట్ గేమ్ స్టార్ట్ చేస్తారండి. సో, ఈచ్ ప్లేయర్ టర్న్స్ బై టర్న్స్ కాయిన్స్ పెట్టాల్సుంటుంది. కాయిన్స్ బోత్ ద ప్లేయర్స్ పెట్టిన తర్వాత మూవింగ్ స్టార్ట్ చేయాలి. సో, ఇప్పుడు గేమ్ ఎలా ఆడాలో తెలుసుకుందాము. ప్లేయర్ ఏ బ్లూ టీమ్ కాయిన్ పెడుతున్నారు. తర్వాత రెడ్ టీమ్ వచ్చేసి ఒక ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర కాయిన్ పెడతారు. నెక్స్ట్ టర్న్ బ్లూ టీమ్ మళ్ళీ కాయిన్ ప్లేస్ చేస్తారు. తర్వాత రెడ్ టీమ్ మళ్ళీ కాయిన్ ప్లేస్ చేస్తారు. నెక్స్ట్ ఛాన్స్ వచ్చేసి బ్లూ టీమ్‌కి. తర్వాత రెడ్ టీమ్ కాయిన్ పెట్టాల్సుంటుంది. సో, ఇక్కడ రెడ్ టీమ్ కాయిన్ పెట్టిన తర్వాత వర్టికల్‌గా మ్యాచ్ అయింది చూసారా? సో, ఇలా మ్యాచ్ అవ్వాలన్నమాట. వర్టికల్లీ, హారిజాంటల్లీ అండ్ డయాగ్నల్లీ మ్యాచ్ అయితే 1 పాయింట్ ఒస్తుంది. సో, ఇక్కడ రెడ్ టీమ్‌కి 1 పాయింట్ వచ్చింది కదా! స్కోర్ నోట్ చేసుకుందాము. రెడ్ టీమ్‌కి 1 పాయింట్. ఇప్పుడు అగైన్ సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాము. సెకండ్ రౌండ్‌లో బ్లూ టీమ్ కాయిన్ ప్లేస్ చేయాల్సుంటుంది. సో, కాయిన్ ఒక ఇంటర్సెక్షన్ దగ్గర ప్లేస్ చేసిన తర్వాత రెడ్ టీమ్, తర్వాత బ్లూ టీమ్, అలానే తర్వాత రెడ్ టీమ్ రెస్పెక్టివ్‌గా ఇలా 1 బై 1 టర్న్స్ వైస్‌గా ఇంటర్సెక్షన్ పాయింట్స్ దగ్గర ప్లేస్ చేసుకోవాలి. సో, ఇప్పుడు కాయిన్స్ అన్ని గ్రిడ్ మీద వచ్చాయి కదా! ఇప్పుడు మూవింగ్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ మూవ్ ఎవరు చేయాలనేది చాయిస్ బై ప్లేయర్స్ అండి. ఇక్కడ రెడ్ టీమ్ ఫస్ట్ మూవ్ చేశారు. నెక్స్ట్ బ్లూ టీమ్ మూవ్ చేయాలి. ఎప్పుడు కూడా మూవ్ చేసేటప్పుడు నియర్ బై ఇంటర్సెక్షన్ పాయింట్‌కి మాత్రమే మూవ్ చేయాలి. 2 ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఒకేసారిగా జంప్ చేయకూడదు. అర్థమైంది కదా! సో, ఇప్పుడు రెడ్ టీమ్ మూవ్ చేయాలి. రెడ్ టీమ్ మూవ్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే డయాగ్నల్‌గా మ్యాచ్ అయింది కదా! సో, రెడ్ టీమ్‌కి మరొక పాయింట్ వస్తుంది. స్కోర్ నోట్ చేసుకుందాము. అర్థమైంది కదండీ! వెర్టికల్లీ, హారిజాంటల్లీ అండ్ డయాగ్నల్లీ మ్యాచెస్ అవ్వాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ ఇక్కడ ప్లేయర్ ఏ బ్లూ టీమ్ ఫస్ట్ కాయిన్‌ని ప్లేస్ చేస్తారు. సో, బ్లూ టీమ్ ప్లేస్ చేసిన తర్వాత రెడ్ టీమ్, నెక్స్ట్ ఛాన్స్‌లో బ్లూ, నెక్స్ట్ ఛాన్స్‌లో రెడ్ టీమ్, తరువాత ఛాన్స్‌లో బ్లూ టీమ్, లాస్ట్‌లో రెడ్ టీమ్. ఇలా కాయిన్స్ రెస్పెక్టివ్‌గా గ్రిడ్ మీద ప్లేస్ చేసిన తర్వాత అగైన్ మూవ్ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ బ్లూ టీమ్ ఫస్ట్ మూవ్ చేస్తున్నారు. నెక్స్ట్ రెడ్ టీమ్, తర్వాత బ్లూ టీమ్, నెక్స్ట్ రెడ్ టీమ్, తర్వాత బ్లూ, నెక్స్ట్ రెడ్, నెక్స్ట్ బ్లూ, తర్వాత రెడ్. ఇలా 1 బై 1 ఇలా టర్న్స్ వైస్‌గా ఇంటర్సెక్షన్ పాయింట్స్‌కి నియరెస్ట్ ఇంటర్సెక్షన్ పాయింట్స్‌కి మాత్రమే మూవ్ చేయాల్సుంటుంది. సో, ఇక్కడ చూసారు కదా! ఇక్కడ బ్లూకి వర్టికల్‌గా ఒక మ్యాచ్ అయింది. స్కోర్ నోట్ చేసుకుందాము. టీమ్ బ్లూకి ఒక పాయింట్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ రౌండ్ గేమ్ ఆడదాము. ఫోర్త్ రౌండ్‌లో బ్లూ టీమ్ ఫస్ట్ కాయిన్ ప్లేస్ చేస్తారు. ఇలా టర్న్స్ బై టర్న్స్ మళ్ళీ కాయిన్స్ పెట్టుకోవాలి. మొత్తం గ్రిడ్ మీదకొచ్చేసాయి. ఇక్కడ రెడ్ టీమ్ కూడా వర్టికల్‌గా ఒక మ్యాచ్ అయిపోయిందండి. సో, రెడ్ టీమ్‌కి చాలా ఈజీగా ఒక పాయింట్ వచ్చేసిందిక్కడ. సో, నెక్స్ట్ రౌండ్ మళ్ళీ ఆడదాము. సో, ఫిఫ్త్ రౌండ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు కాయిన్స్ ప్లేస్ చేసుకుంటారు రెస్పెక్టివ్ టీమ్స్. సో, ఇలా కాయిన్స్ అన్ని పెట్టిన తర్వాత మూవ్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఫస్ట్ బ్లూ టీమ్ మూవ్ స్టార్ట్ చేసింది. తర్వాత రెడ్, నెక్స్ట్ బ్లూ, తర్వాత రెడ్, నెక్స్ట్ బ్లూ. ఇక్కడ బ్లూ టీమ్ విన్ అవ్వకుండా రెడ్ టీమ్ బ్లాక్ చేసింది కదా! నెక్స్ట్ మూవ్ బ్లూ టీమ్. తర్వాత ఛాన్స్‌లో రెడ్ టీమ్ మూవ్ చేస్తున్నారు. తర్వాత బ్లూ టీమ్. తర్వాత రెడ్ టీమ్ మూవ్ చేయాలి. నెక్స్ట్ మూవ్‌లో బ్లూ టీమ్ మూవ్ చేస్తే ఇక్కడ మ్యాచ్ వచ్చింది కదా! సో, బ్లూ టీమ్‌కి ఒక పాయింట్ అండి. పాయింట్ నోట్ చేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ ఆడదాము. ఇక్కడ బ్లూ టీమ్ ఫస్ట్ కాయిన్ ప్లేస్ చేస్తున్నారు. ఇలానే రెస్పెక్టివ్‌గా టర్న్స్ బై టర్న్స్ కాయిన్స్ ప్లేస్ చేయాల్సుంటుంది. ఇక్కడ బ్లూ టీమ్ ఫస్ట్ మూవ్ చేద్దామని డిసైడ్ చేసుకున్నారండి. సో, రెస్పెక్టివ్ నియరెస్ట్ ఇంటర్సెక్షన్ పాయింట్స్‌కి బోత్ ద టీమ్స్ టర్న్స్ బై టర్న్స్ ఇలా మూవ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు రెడ్ టీమ్ మూవ్ చేస్తున్నారు. నెక్స్ట్ బ్లూ టీమ్. ఇక్కడ బ్లూ టీమ్‌కి ఒక మ్యాచ్ వచ్చింది కదా! ఈ రౌండ్ చాలా త్వరగా అయిపోయింది. బ్లూ టీమ్‌కి ఒక పాయింట్ వచ్చింది. స్కోర్ నోట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్కోర్స్ చూస్తే బ్లూ టీమ్‌కి 3 పాయింట్స్ అలానే రెడ్ టీమ్‌కి 3 పాయింట్స్.
ఇక్కడ బోత్ ద టీమ్స్‌కి సేమ్ పాయింట్స్ వచ్చాయి కాబట్టి ఫైనల్‌గా టై బ్రేకర్ రౌండ్ ఆడదాము. ఇప్పుడు బ్లూ టీమ్ ఫస్ట్ మూవ్ చేస్తున్నారు. నెక్స్ట్ రెడ్ టీమ్. ఇలా రెస్పెక్టివ్‌గా టర్న్స్ బై టర్న్స్ ఇలా కాయిన్స్‌ని ఇంటర్సెక్షన్ పాయింట్స్ మీద పెట్టుకున్న తర్వాత మూవ్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ బ్లూ టీమ్ ఫస్ట్ మూవ్ చేస్తున్నారండి. తర్వాత రెడ్, నెక్స్ట్ వచ్చేసి బ్లూ, నెక్స్ట్ వచ్చేసి రెడ్, తర్వాత బ్లూ టీమ్ మూవ్ చేస్తున్నారు. తర్వాత రెడ్, నెక్స్ట్ వచ్చేసి బ్లూ, నెక్స్ట్ వచ్చేసి రెడ్. ఫైనల్‌గా ఇక్కడ రెడ్ టీమ్‌కి ఒక మ్యాచ్ అవ్వాల్సింది. బట్ వాళ్ళు మిస్ చేసుకున్నారు. తర్వాత బ్లూ టీమ్ మూవ్ చేస్తున్నారు. నెక్స్ట్ రెడ్ టీమ్ మూవ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి బ్లూ టీమ్ మూవ్ చేయాలి. ఇక్కడ బ్లూ టీమ్ మూవ్ చేసిన తర్వాత మ్యాచ్ వచ్చింది కదా! సో, బ్లూ టీమ్‌కి ఒక పాయింట్ వస్తుంది. బోత్ ద టీమ్స్‌కి విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నప్పటికీ నెక్స్ట్ టర్న్ బ్లూ టీమ్ కాబట్టి బ్లూ టీమ్ విన్ అయిందండి. సో, ఇక్కడ గేమ్ ఎవరు స్టార్ట్ చేస్తారనేది కూడా ప్లేయర్స్ డిసైడ్ చేసి ఆడాల్సుంటుంది. ఓవరాల్‌గా స్కోర్స్ చూస్తే ప్లేయర్ ఏకి 4 పాయింట్స్, అలానే ప్లేయర్ బి రెడ్ టీమ్‌కి 3 పాయింట్స్ వచ్చాయి. అర్థమైంది కదండీ గేమ్. సో, హైయెస్ట్ స్కోర్‌తో బ్లూ టీమ్ ఈస్ ద విన్నర్. ఈ గేమ్ ఎన్ని రౌండ్స్ అయినా ఆడుకోవచ్చండి. చాలా సరదాగా ఉంటుంది. ఈ గేమ్ మీరు కూడా మీ ఫ్రెండ్స్‌తో ఆడి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ గేమ్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.